సిపాయిల తిరుగుబాటు అంటే మనం నెక్స్ట్ టాపిక్గా ఏం స్టార్ట్ చేసుకున్నామంటే 1857లో వచ్చినటువంటి సిపాయిల తిరుగుబాటు గురించి మనం ఇక్కడ చర్చిస్తాం. అంటే 1857లో వచ్చినటువంటి సిపాయిల తిరుగుబాటు భారతదేశంలో వచ్చినటువంటి ఐక్యంగా వచ్చినటువంటి మొదటి తిరుగుబాటుగా కూడా చెప్పుకోవచ్చు. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు ముందు తిరుగుబాటులు రాలేదా మనకి ఇక్కడ అంటే 1857 సిపాయిల తిరుగుబాటు ముందు అనేక తిరుగుబాట్లు అనేటివి చోటు చేసుకోవడం జరిగింది. ఏంటి 1857 సిపాయిల తిరుగుబాటు ముందు చోటు చేసుకున్నటువంటి తిరుగుబాట్లు ఏంటి తిరుగుబాట్లు? ఎగ్జాంపుల్ పాయకుల తిరుగుబాటు కావచ్చు. పాయకుల తిరుగుబాటు, కిట్టూరి చెన్నమ్మ, కర్ణాటక ప్రాంతంలో కిట్టూరి చెన్నమ్మ చేసిన తిరుగుబాటు కావచ్చు. తమిళనాడు ప్రాంతంలో చేసినటువంటి తిరుగుబాటు ఎవరు? కట్టబొమ్మన్ చేసినటువంటి తిరుగుబాటు కావచ్చు. అదేవిధంగా మనకు ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి తిరుగుబాటు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసినటువంటి తిరుగుబాట్లు కావచ్చు. ఏమైనా కూడా ఏమంటే 1857 ముందు జరిగినటువంటి తిరుగుబాటు. అదేవిధంగా 1763 ఈ ప్రాంతంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి తిరుగుబాటు సన్యాసుల తిరుగుబాటు భారతదేశంలో మొట్టమొదటి తిరుగుబాటుగా చెప్పుకున్నాం. సన్యాసుల తిరుగుబాటుని భారతదేశంలోనే మొట్టమొదటి తిరుగుబాటుగా మనం సన్యాసుల తిరుగుబాటుని చెప్పుకున్నాం 1763లో. అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తులు సన్యాసులు. అంటే పవిత్ర స్థలాలు ఎందుకు తిరుగుబాటు చేసినారు వాళ్ళు? వాళ్ళ యొక్క పవిత్ర స్థలాలు పుణ్యక్షేత్రాల మీద బ్రిటిష్ వారి యొక్క జోక్యాన్ని నివారించడానికి వీళ్ళు ఏం చేసినారంటే సన్యాసులు 1763 నుంచి తిరుగుబాటును తీసుకొచ్చినటువంటి వ్యక్తులు. ఈ సన్యాసుల తిరుగుబాటునే ఆనంద్ మఠ్ అనేటువంటి గ్రంథంలో ఏం చేసినారు అంటే మన ఆనంద్ మఠ్ అనేటువంటి గ్రంథంలో మనకు వివరించడం జరిగింది. ఆనంద్ మఠ్ సన్యాసుల తిరుగుబాటుని గురించి తెలియజేసేటువంటి గ్రంథము ఏది అంటే ఆనంద్ మఠ్ అనేటువంటి గ్రంథము అనేది మనకు తెలియజేస్తుంది అన్నమాట. ఈ ఆనంద్ మఠ్ అనే గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి అని ఎవరిని మనం చెప్తాం ఇక్కడ అంటే మన వందే మాతరం గీత రచయిత బంకించంద్ర చటర్జీ అనేటువంటి వ్యక్తి వందే మాతరం గీతాన్ని రచించిన బంకించంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఇది సన్యాసుల తిరుగుబాటుని గురించి మనకు తెలియజేస్తా ఉంది. ఇది మనకు 2016వ సంవత్సరంలో పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లో అడిగిన ఈ ప్రశ్న. ఆనంద్ మఠ్ ఎవరి గురించి తెలియజేస్తుంది? సన్యాసుల తిరుగుబాటుని, జమీందారు తిరుగుబాటుని, ఈ విధంగా కొన్ని ఆప్షన్లు అనేటివి ఇవ్వడం జరిగింది. 2016లో పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లో ఈ ప్రశ్న అనేది అడిగారు. అంటే ఇక్కడ మనం ఏం చర్చిస్తున్నాం? ఇక్కడ 1857 సిపాయిల తిరుగుబాటే మనకు జరిగినటువంటి మొదటి తిరుగుబాటు కాదని చెప్తున్నాం. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు ముందు అనేక తిరుగుబాట్లు జరిగాయని కూడా మనం ఇక్కడ చెప్పాం. అయితే 1857 సిపాయిల తిరుగుబాటు ఎందుకు ప్రధాన అంశం అంటే అందరూ వ్యక్తులు కూడా కలిసి చేసినటువంటి తిరుగుబాటు, అంటే ఐక్యమత్యంగా చేసినటువంటి మొదటి తిరుగుబాటు అవుతుంది. ఏది? 1857 సిపాయిల తిరుగుబాటు. కాబట్టే దీన్ని ఏమంటామంటే భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం, భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామము అని వినాయక దామోదర్ సావర్కర్ అనేటువంటి వ్యక్తి రచించడం జరిగింది. విడి సావర్కర్ ఏమన్నాడు? భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామము, భారతదేశంలో జరిగిన మొదటి ఐక్యమత్యంగా జరిగినటువంటి తిరుగుబాటు కాబట్టి సిపాయిల తిరుగుబాటుని దీని ఏమన్నారు? భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామని విడి సావర్కర్ అన్నారు. అదేవిధంగా 1857 సిపాయిల తిరుగుబాటు మీద అనేకమైనటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఏమన్నా ఇక్కడ ఇది కేవలం సిపాయిల తిరుగుబాటు అని చెప్పి, ఇది కేవలం సిపాయిల తిరుగుబాటు అని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ దీన్ని సిపాయిల తిరుగుబాటు అంటే. అదేవిధంగా ఇది నాగరికులకు అనాగరికులకు
మధ్య జరిగిన తిరుగుబాటుని హోమ్ అనేటువంటి వ్యక్తి అంటే. అదేవిధంగా మన జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకంలో ఆయన రాసినటువంటి రచన డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకంలో జవహర్లాల్ నెహ్రూ దీన్ని భూస్వాములకు మధ్య జరిగిన తిరుగుబాటు అని అనడం జరిగింది. అంటే ఈ విధంగా అనేక మంది వ్యక్తులు 1800 సిపాయిల తిరుగుబాటు యొక్క వాళ్ళ యొక్క భావాన్ని వాళ్ళ యొక్క విధానాన్ని మనకు తెలియజేయడం జరిగింది. వీడి సావర్కర్ ఏమన్నాడు? భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామము అన్నాడు. అదేవిధంగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏమన్నాడు? ఇది సిపాయిల తిరుగుబాటు మాత్రమే, సిపాయిలు చేసినటువంటి తిరుగుబాటు మాత్రమే అన్నాడు. హోమో ఏమన్నాడు? నాగరికులకు అనాగరికులకు మధ్య జరిగినటువంటి తిరుగుబాటు అన్నాడు. అదేవిధంగా డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి దాంట్లో జవహర్లాల్ నెహ్రూ తన అభిప్రాయం ఏం చెప్పినాడు? ఇది భూస్వాములకు మధ్య జరిగిన తిరుగుబాటు, ఇది భూస్వాముల తిరుగుబాటు అనేసి ఈ జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. అంటే సిపాయిల తిరుగుబాటు మీద చాలా మందికి చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు అనేటివి ఉన్నాయి. అయితే 1857 సిపాయిల తిరుగుబాటు ఏంది? సిపాయిలు తిరుగుబాటు చేయడం ఏంది? భారతదేశంలో సిపాయిలు తిరుగుబాటు చేయడం ఇదేనా ప్రభావం అంటే, సిపాయిలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక సార్లు తిరుగుబాటు చేస్తున్నారు, అనేక దగ్గరలో తిరుగుబాటు చేస్తున్నారు. ఇక్కడ సిపాయిల తిరుగుబాటు భారతదేశంలోనే మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటుగా మనకు 1795 ఈ ప్రాంతంలో జరిగినటువంటి తిరుగుబాటు విశాఖపట్నంలో జరిగినటువంటి తిరుగుబాటు 1795 ప్రాంతంలో విశాఖపట్నంలో భారతదేశంలోనే మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. ఇది మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం. అదేవిధంగా 1806 సంవత్సరంలో వెల్లూరు ప్రాంతంలో సిపాయిలు తిరుగుబాటు చేసినారు. 1844 సంవత్సరంలో ఫిరోజ్పూర్ ప్రాంతానికి చెందినటువంటి సిపాయిలు తిరుగుబాటు చేసినారు. అయితే సిపాయిలు ఎందుకు తిరుగుబాటు చేసినారు? ఇక్కడ తమ యొక్క ఆచార సాంప్రదాయాల విషయాలలో బ్రిటిష్ వారి యొక్క జోక్యాన్ని అణచడానికి ఇక్కడ ఈ మొత్తం కూడా సిపాయిల తిరుగుబాటులన్నీ కూడా జరిగాయని ప్రధానమని చెప్పుకోవాలి. కాబట్టి విశాఖపట్నంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. 1806లో ఎల్లూరులో సిపాయిలు తిరుగుబాటు చేసినారు. 1844లో ఫిరోజ్పూర్ ప్రాంతంలో కూడా సిపాయిలు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో 1857 సిపాయిల తిరుగుబాటు అనేది భారతదేశంలో దాదాపుగా ఉత్తర భారతదేశానంతా కూడా హల్చల్ చేసినటువంటి ఒక ఉద్యమంగా 1857లో వచ్చినటువంటి సిపాయిల తిరుగుబాటును మనం చెప్తాం. 1857 సిపాయిల తిరుగుబాటును అణచడానికి బ్రిటిష్ వారు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే 1857 సిపాయిల తిరుగుబాటు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఇక్కడ 1857 సిపాయిల తిరుగుబాటు రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం అవుతుంది. 1857 సిపాయిల తిరుగుబాటు రావడానికి కొన్ని కారణాలు, వాటిని మనం ఏ విధంగా విభజిస్తాం అంటే, నెంబర్ 1 రాజకీయ కారణాలు, 2 సాంఘిక మత కారణాలు, 3 ఆర్థిక కారణాలు, 4 సైనిక కారణాలు. అంటే మనము 1857 సిపాయిల తిరుగుబాటుకి ప్రధాన కారణాలుగా ఏం చెప్పుకుంటామంటే రాజకీయ కారణాలు, సాంఘిక కారణాలు, మత కారణాలు, ఆర్థిక కారణాలు, సైనిక కారణాలుగా మనము ఈ కారణాలను ప్రధానంగా మనము చెప్పుకుంటాం. అయితే మొట్టమొదటిసారిగా మనం దేన్ని పరిశీలించాలా? రాజకీయ కారణాలు చూడాలి. ముందు దేన్ని పరిశీలించాలి ఇక్కడ మనం అంటే రాజకీయ కారణాలు ఇక్కడ మనము పరిశీలించాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంటుంది. అయితే రాజకీయ కారణాలు ఏంది? ఇక్కడ ఫస్ట్ మనం పరిశీలించాల్సిన అంశం రాజకీయ కారణం. నెంబర్ 1 సైన్య సహకార పద్ధతి. 1857 సిపాయిల తిరుగుబాటు జరగడానికి ప్రధాన రాజకీయ కారణాల్లో మనం చెప్పుకోవాల్సినటువంటి అంశాల్లో మొదటిది సైన్య సహకార పద్ధతి. ఈ సైన్య సహకార పద్ధతి వెలశ్రీ అనేటువంటి వ్యక్తి ఏర్పాటు చేసినాడు. దీని ద్వారా
కొంత భూభాగం బ్రిటిష్ వారికి హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది. అదేవిధంగా చాలా ఆదాయము బ్రిటిష్ వారు తీసుకున్నారు. ఆదాయంతో బలమైనటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనితో ఈ సైన్య సహకార పద్ధతి వలన అంటే మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళే అక్కడ ఉంటారు కాబట్టి, ఒక బ్రిటిష్ రెసిడెంట్ ఉంటారు కాబట్టి ఆ స్వదేశీ సంస్థానంలో మొత్తం కూడా ఎవరైతే హ్యాండ్ ఓవర్లోకి పోయినట్టుంది, రాజు అయితే మాత్రము ఎవరు స్వదేశీ సంస్థానానికి చెందినటువంటి వ్యక్తే. అయితే అక్కడ పరిపాలన ఎవరికి చెప్పినట్టు జరుగుతుంది అంటే బ్రిటిష్ వారు చెప్పినట్టు. అంటే పరోక్షంగా చూసుకుంటే ఎవరి యొక్క హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలు అంటే బ్రిటిష్ వారి యొక్క హ్యాండ్ ఓవర్లో ఉన్నట్టు. దేనివలన? సైన్య సహకార పద్ధతి వల్ల. నెక్స్ట్ రెండో అంశం ఏంది? డల్హౌసీ ప్రవేశపెట్టినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం. రాజ్య సంక్రమణ సిద్ధాంతం. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ప్రతీక లాంటిది రాజ్య సంక్రమణ సిద్ధాంతం. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తారాస్థాయికి తీసుకెళ్లినటువంటి సిద్ధాంతము రాజ్య సంక్రమణ సిద్ధాంతం. బ్రిటిష్ వారి యొక్క రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్లనే భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది రాజులు తమ యొక్క భూభాగాలను కోల్పోవలసి వచ్చింది, తమ యొక్క రాజ్యాలను కోల్పోవలసి వచ్చింది. దీనితో ఇక్కడ ఏమైపోయింది ఇక్కడ అంటే వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మారాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటులో పాల్గొనాల్సినటువంటి అవసరం అనేది ఇక్కడ ఏర్పడింది. కాబట్టి ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల ఎవరైతే రాజ్యాలను కోల్పోయారో అంటే డల్హౌసీ చేసినటువంటి ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల ఎవరైతే కోల్పోయినారో, రాజ్యాలను కోల్పోయినారో, వీళ్ళందరూ కూడా తిరుగుబాటుదారులతో కలిసినారు, తిరుగుబాటులో ముఖ్య పాత్రను పోషించారు. కాబట్టి ఆ రాజకీయ కారణాల్లో అత్యంత ప్రధానమైన కారణంగా మనము రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి. అయితే రాజ్య సంక్రమణ సిద్ధాంతాల కదా ఇంకేంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇక్కడ? ప్రధానమైనటువంటి అంశాలు అయితే రాజ్య సంక్రమణ సిద్ధాంతం తర్వాత ఆ రాజకీయ కారణాల్లో అత్యంత ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 1856వ సంవత్సరం. 1856వ సంవత్సరంలో లార్డ్ కానింగ్ 1856వ సంవత్సరంలో లార్డ్ కానింగ్ ఒక ప్రకటన చేసినాడు. ఏం ప్రకటన చేసినాడు ఇక్కడ అంటే మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ బహదూర్ షా మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ బహదూర్ షా అనేటువంటి చక్రవర్తి యొక్క అనంతరం ఏమవుతుందంటే మొఘల్ సామ్రాజ్యం అనేది ఉండదు. అంటే ప్రధానమైన అంశం ఏంటంటే మొఘల్ చక్రవర్తి రెండవ బహదూర్ షా అనంతరము వచ్చేటువంటి వ్యక్తులని మొఘల్ చక్రవర్తులుగా గుర్తించము అంటాడు. ఎవరు? లార్డ్ కానింగ్. అంటే మొఘల్ చక్రవర్తులుగా గుర్తించము అంటే అర్థమైంది ఇక్కడ అంటే వాళ్ళకి ఎర్రకోటలో స్థానం లేదు, వాళ్ళు సామాన్యమైన జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి అనేది ఇక్కడ ఏర్పడతాం. ఈ 1856లో లార్డ్ కానింగ్ చేసినటువంటి ప్రకటన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. అంటే అంత పెద్ద మహాసామ్రాజ్యానికి వారసుడైనటువంటి రెండవ బహదూర్ షా ఏమైపోవడం అంటే రెండవ బహదూర్ షా అనంతరం ఏమైపోవడం ఇక్కడ అంటే మొఘల్ చక్రవర్తి అనే బిరుదుని కోల్పోవడం. మొఘల్ చక్రవర్తి బిరుదు కోల్పోయారంటే తాము సాధారణ జీవితాన్ని గడపవలసిన పరిస్థితి అనేది ఇక్కడ ఏర్పడతా ఉంది. కాబట్టి దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా డల్హౌసీ 1856వ సంవత్సరంలో ఏం చేసినాడు ఇక్కడ ఈ అయోధ్య అవధ్ ప్రాంతాన్ని దుష్పరిపాలన అనేటువంటి పేరుతో ఆక్రమించడం. దుష్పరిపాలన అనే నెపంతో ఎప్పుడైతే ఆక్రమించారో అయోధ్య ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ ముస్లింలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ముస్లింల యొక్క వ్యతిరేకతను ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఎదుర్కొంటుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనము గమనించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఈ విధంగా ప్రధానమైనటువంటి రాజకీయ కారణాల్లో ఒకటి సైన్య సహకార పద్ధతి, తర్వాత 2 రాజ్య సంక్రమణ సిద్ధాంతము, 3 1850వ సంవత్సరంలో లార్డ్ కానింగ్ చేసినటువంటి ప్రకటన. ఈ 3 కూడా రాజకీయ కారణాల్లో అత్యంత ప్రధానమైనటువంటి కారణాలుగా మనం చెప్పుకుంటాం. ఇంకా ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా అత్యంత ప్రధాన కారణాలు రాజకీయ కారణాలు మనకి ఏమవుతాయంటే
సైన్య సహకార పద్ధతి, రాజ్య సంక్రమణ సిద్ధాంతము 1850వ సంవత్సరంలో లార్డ్ కానింగ్ చేసినటువంటి ప్రకటన. అదేవిధంగా 1856వ సంవత్సరంలో ఈ డల్హౌసీ దేన్ని ఆక్రమించడము, అవధ్ ప్రాంతాన్ని పరిపాలన సరిగ్గా లేదు, దుష్పరిపాలన అనేటువంటి పేరుతో ఆక్రమించడము, ఇవన్నీ కూడా భారతీయుల్లో ఒక రకమైనటువంటి ఆవేదనను కలిగించినటువంటి సంఘటనలుగా మనం చెప్పుకుంటాం. అయితే ఈ యొక్క రాజకీయ కారణాల తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటి నెక్స్ట్ కారణాలు ఏంది ఇక్కడ అంటే సాంఘిక మత కారణాలు. ఏంది సాంఘిక మత కారణాలు? వీళ్ళు చేసినటువంటి మతపరమైనటువంటి సంస్కరణలు, సాంఘికపరమైనటువంటి సంస్కరణలు ఇవి ఈనాటి సమాజానికి మంచిదైనప్పటికీ ఆనాటి సమాజ వ్యవస్థలో అవి పాపాలుగా పరిగణించారు. ఏంటి వాళ్ళు చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు అంటే స్త్రీ శిశు హత్యల నిషేధ చట్టం, సతీ సహగమన నిషేధ చట్టం, భారతీయ వారసత్వ చట్టం, అదేవిధంగా భారతీయ వారసత్వ చట్టం అనంతరం వితంతు పునర్వివాహ చట్టం, కొన్ని సంస్కరణలు. ఇవన్నీ కూడా ప్రధానంగా సంస్కరణలు. ఏంది ఇక్కడ? స్త్రీ శిశు హత్యల నిషేధ చట్టము, సతీ సహగమన నిషేధ చట్టము, భారతీయ వారసత్వ చట్టము, వితంతు పునర్వివాహ చట్టం. వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? డల్హౌసీ. భారతీయ వారసత్వ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? డల్హౌసీ. సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? విలియం బెంటిక్. స్త్రీ శిశు హత్య నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరు? వెల్లస్లీ. ఈ విధంగా స్త్రీ శిశు హత్య నిషేధ చట్టం వెల్లస్లీ. రాజపుత్రుల యొక్క సాంప్రదాయకమైనటువంటి ఆచారము స్త్రీ శిశు హత్య నిషేధ చట్టం. అంటే ఎవరైనా సరే ఆడపిల్ల ఉంది అని చెప్పి కానీ తెలిస్తే ఏం చేస్తారు? కడుపులోనే ఇక్కడ ఏం చేస్తారంటే చంపివేసేటువంటి విధానం. దీన్ని ఏమంటారు? స్త్రీ శిశు హత్యలు అంటారు. ఇది రాజపుత్రుల యొక్క సాంప్రదాయం. రాజపుత్రులు అంటే ఎవరు? ముఖ్యంగా హిందువుల యొక్క ముఖ్యమైన సాంప్రదాయంగా ఉంది స్త్రీ శిశు హత్యల చట్టము. దీన్ని వెల్లస్లీ ఏం చేసినాడంటే దీని ఫలితంగా స్త్రీ శిశు హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. స్త్రీ శిశు హత్యల నిషేధ చట్టాన్ని తీసుకురావాలి. నెక్స్ట్ అంశం ఏంది? విలియం బెంటిక్ సతీ సహగమన నిషేధించారు. రాజా రామ్మోహన్ రాయ్ యొక్క కృషి మేరకు సతీ సహగమన నిషేధ చట్టాన్ని విలియం బెంటిక్ అనేటువంటి వ్యక్తి తీసుకురావడం. అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీని జీవంతో ఉన్నప్పుడే భర్త శవంతో పాటుగా కాల్చి చంపడం. దీన్ని సతీ సహగమన చట్టము అంటాం. అదేవిధంగా డల్హౌసీ చేసినటువంటి భారతీయ వారసత్వ చట్టం. అంటే ఇక్కడ మనం బాగా గమనించాల్సిన అంశం ఏంది? భారతీయ వారసత్వ చట్టంలో ఎవరైనా మత మార్పిడికి గురైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి తన తండ్రి ఆస్తి రాదు. మామూలుగా తన తండ్రి ఆస్తి అనేది రాదు. అయితే భారతీయ వారసత్వ చట్టం అనేది ఏం చేసింది? వారసత్వ చట్టం అనేది ఏం చేసిందంటే మత మార్పిడి అయినా సరే వారసుడికి ఆస్తి హక్కు అనేది వస్తుంది అని చెప్పింది. దీన్ని కూడా సనాతన హిందూవాదులు ఏం చేశారు? తీవ్రంగా వ్యతిరేకించారు. తమ యొక్క మతాన్ని అంటే పెంపొందించుకోవడం కోసము, క్రైస్తవ మతాన్ని పెంపొందించుకోవడం కోసము ఇలాంటి చర్యకు పాల్పడ్డారని చెప్పేసి ఇక్కడ ఇక్కడ భారతీయులు ఏం చేసినారంటే డల్హౌసీ చేసిన చట్టాన్ని వ్యతిరేకించారు. అదేవిధంగా వితంతు పునర్వివాహ చట్టాన్ని మన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ యొక్క కృషి మేరకు వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకొస్తారు. అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడం. భర్త చనిపోయినటువంటి స్త్రీ మరలా ఏం చేసుకోవడం? పెళ్లి చేసుకునే దాన్ని ఏమంటారంటే
వితంతు పునర్వివాహ చట్టము అంటే వితంతు పునర్వివాహం అంటాం. ఈ విధంగా చేసుకునేటట్లు వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే డల్హౌసీ. అంటే ఇలాంటి కార్యక్రమాలను చేయడం వల్ల భారతీయులు ఏం చేస్తున్నారంటే తమ యొక్క మతాన్ని వీళ్ళు నాశనం చేస్తున్నారు, తమ యొక్క ఆచారాల్ని సాంప్రదాయాన్ని వీళ్ళు నాశనం చేస్తున్నారని సనాతనమైనటువంటి హిందూ ముస్లిం వాదులు భావించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెడుతున్నారు. ఆంగ్ల విద్య తన యొక్క మత గ్రంథాలను ఏం చేస్తుంది అంటే మత చదువులను పక్కన పెట్టేసి ఆంగ్ల విద్య ఏం చేస్తుందంటే సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి సామాజిక శాస్త్రాలను బోధిస్తూ ఉంది. మిషనరీని తీసుకొచ్చినారు, ఆంగ్ల పాఠశాలను తీసుకొచ్చారు. ఇదంతా కూడా సనాతనమైనటువంటి హిందూవాదులకి ముస్లిం వాదులకి నచ్చల. అంటే మన భారతదేశంలో చదువు అంటే అప్పటి వరకు ఏంది, భగవద్గీత, ఖురాన్, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు ఇవి. అది ఏం తీసుకొచ్చినారు, ఆంగ్ల విద్యను ఎప్పుడైతే తీసుకొస్తున్నారో తమ యొక్క పరిజ్ఞానాన్ని అంటే తమ యొక్క భాషని తమ యొక్క ప్రాచీన శాస్త్రాలని వీళ్ళు అవమానిస్తున్నారని ఈ యొక్క విధానం సరికాదని వీళ్ళు భావించడం జరిగింది. అదేవిధంగా లార్డ్ కానింగ్ ఎప్పుడైతే గవర్నర్ జనరల్గా భారతదేశంలో నియమించబడ్డాడో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే గవర్నర్ జనరల్ భారతదేశంలోకి ఎందుకు వచ్చినాడు అంటే క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడం కోసమే వచ్చాడని చెప్పేటువంటి ఒక పుకార్ అనేది లార్డ్ కానింగ్ మీద ఏర్పడింది. అంటే లార్డ్ కానింగ్ ఎక్స్ప్రెషన్ అంటే దేనికోసం వచ్చినాడు అంటే లార్డ్ కానింగ్ అనేటువంటి వ్యక్తి ముఖ్యంగా క్రైస్తవ మతాన్ని భారతదేశంలో వ్యాపింపజేయడం కోసమే వచ్చాడనేటువంటి కొన్ని అపోహలు అనేవి ఇక్కడ రావడం జరిగింది లార్డ్ కానింగ్ మీద. ఇంకా ఏంటి, ప్రధానంగా మాంజెల్స్ అనేటువంటి బ్రిటిష్ అధికారి ఒక ప్రకటన చేసినాడు. ఏం ప్రకటన చేశాడు, ఒకానొక సభలో ఒక ప్రకటన చేసినాడు. ఏం చేసినాడు మాంజెల్స్ అనేటువంటి వ్యక్తి అంటే భారతదేశం యొక్క చివరి కొన నుంచి చివరి కొన వరకు అంటే భారతదేశం యొక్క పైభాగం నుంచి చివరి కొన వరకు క్రైస్తవ మత వ్యాప్తి చేయడానికే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంటే బ్రిటిష్ వాళ్ళని భారతదేశానికి పంపించాడు అనేటువంటి ఒక ప్రకటన అనేది తీసుకురావడం జరిగింది. బాగా గమనించాలా, భారతదేశం యొక్క మొదటి భాగం నుంచి కొన వరకు క్రింది కొన వరకు మొత్తం మీద కూడా క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడం కోసం మాత్రమే బ్రిటిష్ వారిని భారతదేశానికి దేవుడు పంపించాడని చెప్పి మాటలు వాళ్ళ యొక్క మత విధానాన్ని మనం గమనించదగ్గ విషయం. అంటే మత విధానాన్ని తెలుసుకునే విధంగా చేస్తాం. కాబట్టి ఈ యొక్క ఇలాంటి మాటల వలన భారతీయులు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు మన మత విధానాన్ని, మన యొక్క సంస్కృతిని, మన యొక్క సాంప్రదాయాలను వీళ్ళు నాశనం చేస్తున్నారనేటువంటి ఆలోచనకు వచ్చారు. ఈ యొక్క అసంతృప్తి అనేది మనకు 1857 సిపాయిల తిరుగుబాటులో అనేది మనకు ప్రస్ఫుటంగా కనిపించింది. ఇది కూడా మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం అవుతుంది. నెక్స్ట్ కారణాలు ఏంది ఇక్కడ అని చూసుకుంటే మూడవ కారణము ఆర్థిక కారణాలు. మూడవ కారణం ఏమైంది ఇక్కడ అంటే ఆర్థిక కారణాలు అయింది. ఏంది ఆర్థిక కారణాలు బాగా గమనించాలి. 18వ శతాబ్దంలో మనకు పారిశ్రామిక విప్లవం అనేది ఒకటి వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఇంగ్లాండ్లో వచ్చింది. పారిశ్రామిక విప్లవం అంటే పరిశ్రమల స్థాపన జరగడం. పారిశ్రామిక విప్లవం అంటే ఎక్కువ పరిశ్రమలు అనేటివి రావడం. ఈ విధంగా పారిశ్రామిక విప్లవం వల్ల ఇంగ్లాండ్ అనేది పరిశ్రమలను స్థాపించింది. పరిశ్రమలు ఎప్పుడైతే స్థాపించిందో భారతదేశంలో ఉన్నటువంటి వస్తువులు వాళ్ళకి అవసరం లేకుండా పోయాయి. భారతదేశంలో ఉన్నటువంటి వస్తువులు వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటివి ఏవి భారతదేశంలో? ముడి సరుకులను గాన భారతదేశం గాన అందిస్తే వాళ్ళు తమ యొక్క ఫ్యాక్టరీల్లో నాణ్యమైనటువంటి వస్తువులను తయారు చేసి భారతదేశానికి తీసుకొస్తారు. భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశంలోనే వీటిని అమ్ముతారు.
ఇది కూడా మనం గమనించాం. ముడి సరుకులు అంటే భారతదేశము ఒకప్పుడు విలువైనటువంటి వస్తువులను అందించే దేశంగా ఉంటే ఇప్పుడు ఏమైపోయింది, పారిశ్రామిక విప్లవం తర్వాత ముడి సరుకులను ఎగుమతి చేసే దేశంగా మారిపోయింది. దీంతో ఏమైపోయినాయి అంటే భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అయితే ఏమి, చిన్న చిన్న నేత పరిశ్రమలు అయితే ఏమి, ఇవన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయి. అత్యంత దారుణంగా ఇవి దెబ్బతిన్నాయి. అయితే ఈ భారతదేశంలో ఈ యొక్క చేతి వృత్తుల వారి యొక్క ఉత్పత్తుల మీద వీళ్ళేం చేసినారు, మళ్ళీ మోతుర్భా అనేటువంటి ఒక పన్నును కూడా విధించినారు. అంటే వీళ్ళు చేతి వృత్తి వారు కొద్ది గొప్ప జీవనం సాగిస్తూ ఉంటే అది కూడా నచ్చకి వీళ్ళు ఏం చేసినారు, ఒక పన్నును, ఒక ట్యాక్స్ వేసినారు. మోతుర్భా అనేటువంటి ఒక ట్యాక్స్ని కూడా వేసినారు. అదే కాకుండా ముడి సరుకుల్ని ఎగుమతి చేయాలి. ముడి సరుకుని ఎట్లా ఎగుమతి చేయాలా, ఇప్పుడు మీరు నీళ్ళు మందులు పండిస్తే మేము తీసుకెళ్ళి ఏం చేస్తాం, దాన్ని ఒక లిక్విడ్ లాగా తయారు చేసి మళ్ళీ తీసుకొచ్చి మీకేమో. మీరు తేయాకును పండిస్తే మేము ఏం చేస్తాం, తీసుకెళ్ళి టీ పొడిని తయారు చేసి మళ్ళీ వచ్చి మీకేమో. అంటే భారతీయ వస్తువుల మీద ట్యాక్సెస్ వేసినారు, భారతీయ వస్తువుల్ని చౌకగా కొన్నారు. అంటే భారతీయ వస్తువులు మాత్రం, ముడి సరుకులు మాత్రము, వస్తువులు మాత్రం చౌకగా కొనాలా. అయితే వాళ్ళ యొక్క వస్తువులు మాత్రం ఏం చేయాలా అంటే ఎక్కువ ధరలు పెట్టి కొనాలి. అంటే ఈ విధంగా 18వ శతాబ్దంలో వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవము భారతదేశంలో ఉన్నటువంటి చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, చేతి వృత్తుల పరిశ్రమల్ని ఏం చేసిందంటే నాశనం చేసింది అని చెప్పొచ్చు. ఇది ప్రధానమైనటువంటి ఆర్థిక కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండో అంశం ఏంటి, ఇక్కడ భూమి శిస్తు విధానాలు. బ్రిటిష్ వారు అనుసరించినటువంటి భూమి శిస్తు విధానాల వలన రైతులు చాలా నష్టపోయారు. ముఖ్యంగా జమీందారీ సిస్టమ్. భూమి శిస్తు విధానాల వల్ల రైతులు ఏం చేశారు, తమ పొలాలని కూలీలుగా మారిపోయారు. అంటే రైతుల యొక్క వివక్షతను కూడా బ్రిటిష్ వారు ఎదుర్కొన్నారు. కుటీర చిన్న పరిశ్రమల, చేతి వృత్తుల వారి యొక్క వ్యతిరేకతను కూడా బ్రిటిష్ వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇంకేం చేసినారు ఇక్కడ అంటే, ఏం చేసినారు, హోమ్ ఛార్జీలు అంటారు. ఏంటి హోమ్ ఛార్జీలు అంటే, భారతదేశంలో బ్రిటిష్ సైన్యాలు కావచ్చు, బ్రిటిష్ అధికారులు కావచ్చు, భారతదేశం యొక్క సంపదతోనే ఏం చేయడం, జీతాలు చెల్లించడం, హోమ్ ఛార్జెస్. ఇలాంటి హోమ్ ఛార్జెస్ను విధించడము ఇది కూడా భారతీయుల యొక్క వ్యతిరేకతకు కారణమైంది. ఇంకా ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీళ్ళు పొదుపు చర్యలను పాటించారు. పొదుపు చర్యలు ఏంటి, వీళ్ళు పాటించినటువంటి ప్రధానమైనటువంటి పొదుపు చర్యలు ఏంటి ఇక్కడ అంటే, భారతదేశంలో అనేక ప్రాంతాలను ఆక్రమించారు. మనం చెప్పిన అయోధ్య కావచ్చు, అదేవిధంగా మనకు పంజాబ్ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా కాన్పూర్ ప్రాంతం కావచ్చు. ఈ విధంగా ఏం చేస్తున్నారు, ఇప్పుడు రెండవ బాజీరావు ఈయన ఎవరు, పేష్వా. రెండవ బాజీరావు ఎవరు ఇక్కడ అంటే పేష్వా. అదేవిధంగా ప్రధాన మనం గమనిస్తే ఇక్కడ రాణి జిందాల్ ఎవరేమి, పంజాబ్ యొక్క రాణి జిందాల్, పంజాబ్ యొక్క రాణి. అదేవిధంగా మనం చూస్తే మూడో అంశం ఏంది ఇక్కడ, కర్ణాటక యొక్క నవాబులు. వీళ్ళందరూ కూడా ఏంది అంటే తమ యొక్క పదవిని కోల్పోయి, అంటే తమ యొక్క ప్రాంతాలను బ్రిటిష్ వారికి ఇచ్చేసి పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వ్యక్తులు. అదేవిధంగా భారతదేశంలో ఈ సామ్రాజ్యాన్ని కాపాడడానికి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాపాడడానికి సైనికులు ఉన్నారు, భారతీయ సైనికులు ఉన్నారు. ఈ సైనికులకి ఏమి ఇవ్వాలా, జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా వీళ్ళకి ఏమి ఇవ్వాలి, తమ భూభాగాన్ని కోల్పోయినందుకు గాను పెన్షన్ ఇవ్వాలి. అయితే కంపెనీ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంది, కంపెనీ యొక్క లక్ష్యము అంటే ఆదాయం. ఏదైనా సరే ఒక కంపెనీ ఉందంటే దాని యొక్క ముఖ్య లక్ష్యము కంపెనీ ఆదాయాలను సాధించడం.
దీనిలో భాగంగా తమ యొక్క డబ్బుల్ని అంటే తమ యొక్క ఆదాయాన్ని కాపాడుకోవడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి పెన్షన్స్ని రద్దు చేయడం, అంటే స్వదేశీ సంస్థానాల రాజులకి పెన్షన్ని రద్దు చేయడము, అదేవిధంగా భారతీయ సైనికులకి తక్కువ జీతాలను ఇవ్వడము ఇది కూడా ప్రధానమైనటువంటి ఆర్థిక కారణంగా చెప్పుకోవచ్చు. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు జరగడానికి ప్రధానమైన ఆర్థిక కారణాల్లో ఇక్కడ 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవము భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, చేతి వృత్తుల వారిని పని బాట లేకుండా చేసింది ఒక అంశం మామూలుగా చెప్పుకుంటే. రెండో అంశం ఏంది ఇక్కడ అంటే చిన్న చిన్న చేతి వృత్తుల వారిపైన కూడా వీళ్ళు అనేక రకాలైన ట్యాక్స్ వేసినారు. అదేవిధంగా బ్రిటిష్ వారు ఇంకేం చేసినాడు, హోమ్ ఛార్జెస్ రూపంలో భారతీయుల యొక్క వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అదేవిధంగా భూమి శిస్తు విధానాలతో రైతాంగం యొక్క వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అదేవిధంగా పొదుపు చర్యలను చేపట్టారు. పొదుపు చర్యలను చేపట్టి వీళ్ళకి పెన్షన్లు రద్దు చేయడము, సైనికులకు తక్కువ జీతాలు ఇవ్వడంతో ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క వ్యతిరేకతను వీళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది మనకు ఆర్థిక కారణాలు అవుతాయి. నెక్స్ట్ ఏంది ఇక్కడ అంటే ఇంకేంది ఇక్కడ అంటే రాజకీయ కారణాలు. లాస్ట్ అంశం రాజకీయ కారణాలు. ఏంది ఇక్కడ రాజకీయ కారణాలు అంటే నెంబర్ 1 లార్డ్ కానింగ్ జనరల్ సర్వీస్ ఇన్వెస్ట్మెంట్ యాక్ట్ అంటే సామాన్య సేవా నియుక్త చట్టము. జనరల్ సర్వీస్ ఇన్వెస్ట్మెంట్ యాక్ట్ అంటాం, సామాన్య సేవా నియుక్త చట్టం అంటాం. 1856లో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి ఏం చేసినారు, ఈ సామాన్య సేవా నియుక్త చట్టం ప్రకారము భారతీయులు బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందినటువంటి సైనికులు అంటే భారత భూభాగంలో అంటే బ్రిటిష్ వారికి చెందినటువంటి సైనికులు భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి భారతదేశం యొక్క బ్రిటిష్ వారి యొక్క విధానాలను పాటించాలి తప్పనిసరిగా. బ్రిటిష్ వారి యొక్క విధానాలను పాటించడం అంటే ఏంది ఇక్కడ, బ్రిటిష్ సార్వభౌమాధికారాన్ని కాపాడడం అంటే ఏంది ఇక్కడ అంటే బ్రిటిష్ వారికి ఎవరైనా సరే ఆటంకం కలిగించినా బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్య విస్తరణ అనేది చేయాలనుకున్నా వీళ్ళు ఖచ్చితంగా సహకరించాలా. అంటే బ్రిటిష్ వారు ఏదైనా దేశంతో యుద్ధం చేయాలంటే తమ యొక్క సామ్రాజ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఏదైనా దేశంతో యుద్ధం చేయాలన్నా లేదా ఏదైనా తిరుగుబాటుని అణచాలన్నా ఎప్పుడైనా సరే వీళ్ళు సిద్ధంగా ఉండాలా, ఖచ్చితంగా చెయ్యాలా అనేదే ఈ సామాన్య సేవా నియుక్త చట్టం. అంటే ఏదైనా దేశంలో ఎగ్జాంపుల్ బర్మాతో యుద్ధం జరిగింది అనుకున్నాం, బర్మాతో బ్రిటిష్ వారు పోరాటం చేస్తున్నారు కాబట్టి బ్రిటిష్ వారి యొక్క తరఫున బర్మా యుద్ధంలో పాల్గొన్నారు. ఆఫ్ఘన్తో ఏదైనా యుద్ధం చేస్తున్నారు అనుకున్నాం, బ్రిటిష్ వారి తరఫున ఆఫ్ఘన్తో పాల్గొన్నారు. అంటే ఇక్కడ ఏమైనా సరే సముద్రాలను దాటాల్సి వస్తుంది, అరణ్యాలను దాటాల్సి వస్తుంది, ఏమైనా చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు ఎవరు, బ్రిటిష్ సైన్యంలో ఎక్కువగా ముస్లిమ్స్, హిందువు. అంటే హిందువులు సముద్రయానం చేయడము నేరము, సముద్రయానం చేయరు హిందువులు ముఖ్యంగా, అది వాళ్ళకి ఆచారం. కానీ ఇక్కడ ఏం చెప్తుంది చట్టం అనేది, ఏ ప్రాంతానికైనా వెళ్ళి యుద్ధం చేయాలా, ఇది భారతదేశంలో హిందువుల్ని కలవరపరిచింది, భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని కలవరపరచడం జరిగింది. ఇది ప్రధానమైన అంశం. నెక్స్ట్ రాజకీయ కారణాలు మనం చూడాల్సినటువంటి అంశం ఏంది అంటే వివక్షత, సైనికుల మధ్య ఉన్నటువంటి వివక్షత, సైనికుల్లో ఉన్నటువంటి వివక్షత. సైనికుల్లో ఎలాంటి వివక్షత అనేది ఉంది ఇక్కడ చూడాలి. బ్రిటిష్ వారికి ఒక రకమైనటువంటి విధానాలు, భారతీయులకి ఒక రకమైనటువంటి విధానాలు. బ్రిటిష్ వారిని సోల్జర్స్ అంటారు, భారతీయుల్ని సిపాయిలు అంటారు. బ్రిటిష్ వారికి ప్రమోషన్స్ చాలా త్వరగా వస్తాయి, భారతీయులకి ప్రమోషన్స్ వస్తాయి కానీ ఒక స్థాయికి మించి ప్రమోషన్లు రావు, ఒక స్థాయికి మించి ప్రమోషన్లు అనేటివి రావు. అంటే సైనికుడికి అనంతరం సుబేదార్,
ఈ సుబేదార్కి మించి ప్రమోషన్స్ అనేటివి భారతీయులకి రావు. అయితే బ్రిటిష్ వారికి మాత్రం ప్రమోషన్లు వెంట ప్రమోషన్ల మీద పై స్థాయికి వెళ్ళిపోతారు. భారతీయులకు మాత్రము సైనికుడు, తర్వాత సుబేదార్ అంతకుమించి ప్రమోషన్ అయినటువంటి, అంటే భారతీయులు ప్రమోషన్లకి అనర్హులు. ఉంటే సుబేదార్ వారికి మాత్రమే ఒకవేళ వెళ్తే కూడా ప్రమోషన్ కింద వెళ్తారు. తర్వాత అదేవిధంగా జీతాలలో లోపాలు, జీతాలు కొంచెం ఎక్కువ ఉంటాయి, ఇలా కొంచెం తక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ బ్రిటిష్ వారికి భారతీయులకు మధ్య ఉన్నటువంటి వివక్షత ప్రస్ఫుటంగా ఇక్కడ కనిపిస్తుంది. అంటే భారతీయ యొక్క సైనికుల్ని బ్రిటిష్ వారు హేళనగా చూడడం, బ్రిటిష్ యొక్క సైనికులు కూడా భారతీయులతో సంప్రదింపులు కానీ స్నేహభావాలు కానీ కొనసాగించకపోవడం, ఇవన్నీ కూడా ఇక్కడ ఏమైంది అంటే భారతీయుల యొక్క వ్యతిరేకత అనేది ఇక్కడ స్పష్టంగా మనకు ఇక్కడ కనబడతా ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే భారతదేశంలోకి కొత్త రకమైనటువంటి తుపాకులు ప్రవేశపెట్టడం, దీన్నే ఎన్ఫీల్డ్ తుపాకులు అంటాం. ఎన్ఫీల్డ్ తుపాకులు అని అంటాం. ఈ ఎన్ఫీల్డ్ తుపాకులు అనేటివి ప్రవేశపెట్టడమే భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటుకి తక్షణ కారణమవుతుంది. 1857 సిపాయిల తిరుగుబాటు తక్షణ కారణం ఏంటంటే భారతదేశంలో ఎన్ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టడం. కాబట్టి ఈ ఎన్ఫీల్డ్ తుపాకులు ఏంటి, దీనివల్ల వచ్చినటువంటి పరిణామాలు ఏంటి, దీని యొక్క విధానాలు ఏంటి అనేది మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వీడియోలో మనము ఈ యొక్క విధానాన్ని చూసుకుంటాం.